నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం. ఈరోజు మేము ఇక్కడికి డాక్టర్ రంగనాథ్ రెడ్డి గారు మిత్ర హోలిస్టిక్ హెల్త్ సొసైటీని స్థాపించి 2006 సంవత్సరం నుంచి నేటి వరకు కడపలో అలాగే కడప జిల్లాలో ఎంతోమంది మనుషులందరికీ తమ యొక్క యోగా సెంటర్ ద్వారా ఆరోగ్యవంతులను చేస్తూ అలాగే ఆరోగ్యంగా ఎలా ఉండాలి ఏం చేయాలంటూ వారు ఎన్నో అవేర్నెస్ క్యాంపులను నిర్వహిస్తూ ఎంతో సేవా కార్యక్రమాలను కూడా వీరు నిర్వహిస్తూ ఉంటారు. డాక్టర్ రంగనాథ్ రెడ్డి గారు అలాగే వారి సత్యమణి డాక్టర్ కల్పన గారు. ఈరోజు వారితో మనము కొన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు, మీరు ఈ సంస్థను ఎప్పుడు ప్రారంభించారు, ఏం చేస్తుంటారు, మీ సంస్థ ద్వారా ఏ ఏ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు? 2006లో మనం స్టార్ట్ చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మిత్ర యోగా సెంటర్ అనే సంస్థను స్థాపించి అక్కడ యోగా క్లాసులు రెగ్యులర్గా నిర్వహించడం, తర్వాత హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో అనేక క్యాంపులు అట్లే మెడికల్ క్యాంప్స్ నిర్వహించడం జరుగుతుంది. అట్లే ఈ క్లినిక్, ఈ హాస్పిటల్ ద్వారా ప్రజలకు సర్వీస్ చేయడం జరుగుతుంది. మీరు ఇంతవరకు నిర్వహించిన యోగా కార్యక్రమాల్లో ఎంతమందికి మీరు యోగా నేర్పించింటారు? దాదాపు ఈ సంవత్సరాల్లో గడిచిన 18 సంవత్సరాలలో దాదాపు ఒక 10,000 మందికి మనం ద్వారా మన దగ్గర మిత్ర యోగా సెంటర్లో శిక్షణ తీసుకోవడం జరిగింది. చాలామంది ఇప్పటికీ వస్తున్నారు, కొంతమంది ఇంటి దగ్గరే ప్రాక్టీస్ చేసుకుంటుంటారు. అట్లే అవసరమైనప్పుడు ఒకవేళ రెగ్యులర్గా చేయకపోయినా అవసరం ఉన్నప్పుడు యోగాను ఉపయోగించుకుంటూ ఆరోగ్యవంతులుగా ఉన్నట్టుగా చాలామంది ఫోన్లు చేస్తుంటారు. ఇప్పుడు రాబోయే ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు, దాని గురించి మీ సందేశం? నూతన సంవత్సరాలు ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటాయి. మన జీవితాల్లో పెద్ద మార్పులు అయితే ఉండవు, అదొక రోజు అంతే. అయితే ఒక గమ్యం అంటూ ఉండి ఒక లక్ష్యంతో మనం ముందుకెళ్ళినప్పుడు డెఫినెట్గా ఈ సంవత్సరం కన్నా రాబోయే సంవత్సరం ఖచ్చితంగా బాగుంటుంది. అలాగే మీతో పాటుగా మీ సహధర్మచారిణి అయినటువంటి డాక్టర్ కల్పన గారు కూడా ఎంతోమంది గృహిణులకు కూడా ఈ యొక్క యోగాను నేర్పిస్తూ వారు కూడా సేవా కార్యక్రమాల్లో ఉన్నారు. వారి గురించి 2 మాటలు. అవును, ఖచ్చితంగా. ఎందుకంటే ముఖ్యంగా మహిళలకు ప్రత్యేకమైన యోగా తరగతులను నిర్వహించడం జరుగుతూ ఉంది. వారికి సపరేట్గా క్లాసులు పెట్టడం, అంటే పిల్లలు ఉంటారు, వాళ్ళని స్కూల్లోకి పంపించి ఉదయం పూటనే రావాలంటే కొంతమంది కష్టంగా ఉంటుంది. అలాంటి వాళ్ళ కోసం వేరే టైమింగ్స్లో, అంటే ఉదయం 9 గంటలకు, సాయంత్రం ఇలా అనేక రకాలుగా క్లాసులు పెడుతూ వాళ్ళలో ఆత్మస్థైర్యాన్ని నింపుతూ చాలామంది ఆరోగ్యవంతులుగా ఉండడానికి అవకాశం ఏర్పడుతుంది. మీరు ఇలాగే కేవలం పెద్దవాళ్ళు కాకుండా కాలేజీలో స్టూడెంట్స్కు, కాలేజీలో ఎవరికైనా యోగా నేర్పిస్తుంటారా? నేర్పిస్తుంటాం. అంటే ప్రత్యేకంగా అంటే కాలేజీల యాజమాన్యాలు వీటిపైన ఎక్కువ శ్రద్ధ ఉండట్లేదు. వీళ్ళంతవరకు మనం అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అయితే కండక్ట్ చేస్తున్నాం. యోగా యూనివర్సిటీలో కానీ, కొన్ని ఇంజనీరింగ్ కాలేజెస్, డిగ్రీ కాలేజెస్, తర్వాత స్కూల్స్లో కూడా చేస్తున్నాం. కొన్ని సందర్భాలలో కొన్ని క్యాంప్స్ కూడా కొన్ని నెలల పాటు కూడా శిక్షణ ఇవ్వడం జరిగింది. ఇంతవరకు ఎంతమంది విద్యార్థులకు మీరు ఈ యోగా తరగతులు చెప్పింటారు? ఎంతమంది అని కాదు, చాలా కాలేజీల్లో మనం కండక్ట్ చేయడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా మీ సేవా కార్యక్రమాలు ఎలా ఉన్నాయి? యోగా డే, ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా గత కరోనాకు ముందు చాలా సంవత్సరాల పాటు ప్రతి సంవత్సరం ఒక నెల జిల్లా వ్యాప్తంగా మనం ఆయుష్ సహకారంతో మనం అనేక క్యాంప్స్ జిల్లా వ్యాప్తంగా కండక్ట్ చేయడం జరిగింది. ఇవే కాకుండా మీరు ఇతర సేవా కార్యక్రమాలు ఎందులో పాల్గొంటూ ఉంటారు? అంటే మన చేతిలో ఉన్నది హెల్త్ విషయంలో డాక్టర్గా వైద్య వృత్తిలో ఉండడం వల్ల మెడికల్ క్యాంప్స్ అన్ని పెట్టడం జరిగింది. చాలా క్యాంప్స్ కానీ అట్లే అవేర్నెస్ ప్రోగ్రామ్స్, కొన్ని డేస్ ఉంటాయి, ఇంపార్టెంట్ డేస్, WHO చెప్పిన డేస్, డయాబెటీస్ డే, హైపర్ టెన్షన్ డే, హార్ట్ డే, ఇట్లా ఈ డేస్లలో మనం అవేర్నెస్ క్యాంప్స్ మన మిత్ర యోగా సెంటర్లో కానీ తర్వాత బయట కూడా చాలా చోట్ల జిల్లా వ్యాప్తంగా చేయడం జరిగింది. అట్లే రోడ్డు సేఫ్టీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్, తర్వాత ఎన్విరాన్మెంటల్ సంబంధించిన ప్రోగ్రామ్స్, యూత్ ప్రోగ్రామ్స్, నెహ్రూ యోగ కేంద్రం సహకారంతో యూత్ ప్రోగ్రామ్స్, ఇట్లా చాలా కండక్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు కూడా జరుగుతూనే ఉన్నాయి. డాక్టర్ గారు, మీరు డాక్టర్ విద్యాసాగర్ రెడ్డి గారికి కూడా మీరు క్యాంప్స్ నిర్వహిస్తూ ఉంటారు కదా, వారిపైన అభిప్రాయం?
రాయలసీమలోనే అత్యంత అధునాతన టెక్నాలజీతో ఆయన ఈ ఆర్థోపెడిక్ విభాగంలో ముఖ్యంగా నీ రీప్లేస్మెంట్లో నూతన వరడు సృష్టించే పరిస్థితిలో ఉన్నారు. చిన్నప్పటి నుంచి మిత్రుడు, కలిసి చదువుకున్నాం ఒకే స్కూల్లో కాబట్టి వారితో పాటు కూడా వారి సహకారంతో కూడా చాలా క్యాంప్స్ కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. మీరు యువతకు ఏం సందేశం ఇవ్వదలుచుకున్నారు? యువత ఏంటంటే ఇప్పుడు టెక్నాలజీ బాగా అడ్వాన్స్గా ఉంది. ఈ టెక్నాలజీని ఉపయోగించుకుంటూ చెడిపోయే పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. అయితే ఈ మధ్య కాలంలో ఈ సోషల్ మీడియాను ఉపయోగించి, తర్వాత టెక్నాలజీ ఉపయోగించి చాలా ముందంజలో కూడా చాలామంది ఉన్నారు. కాబట్టి మనం పాజిటివ్గా అంతా కూడా వాడుకొని మంచి ఉన్నతమైన లక్ష్యాలతో, మంచి ఆలోచనలతో ఉన్నప్పుడు అట్లే ఆధ్యాత్మిక భావాలు కూడా ఉండాలి. అది ఉన్నప్పుడే వారిలో, అది మతాలు ఏవైనా కావచ్చు, అప్పుడు వాళ్ళల్లో ఆత్మస్థైర్యం పెరుగుతుంది, ఇంకా ముందుకు వెళ్ళడానికి వీలవుతుంది. కాబట్టి నూతన సంవత్సరం దృష్టిలో పెట్టుకొని ఒక మంచి నిర్ణయాలు తీసుకొని యువత అంతా కూడా ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. అలాగే మీరు హోమియో మెడిసిన్ కూడా ఇస్తూ ఉంటారు కదా, హోమియో మెడిసిన్ ద్వారా ఏమైనా క్యాంప్స్ నిర్వహిస్తూ ఉంటారా? ఎవరెవరితో కలిసి కొలాబరేట్ అయ్యి ఈ ప్రోగ్రాంను నిర్వహిస్తూ ఉంటారు? అవును, హోమియోపతి చదివినాం కాబట్టి హోమియోపతిలో ఏంటంటే దీర్ఘకాలిక వ్యాధులకు బాగా పనిచేసే పరిస్థితులు ఉన్నాయి. అంటే ఆపరేషన్లు కూడా అవసరం లేని విధంగా, ఏదో ఎమర్జెన్సీలో కొన్ని ఆపరేషన్స్, కొన్ని ట్రీట్మెంట్లు అవసరమే, కానీ మిగతా వాటికి చాలా దీర్ఘకాలిక వ్యాధులకు చాలా తక్కువ టైంలోనే సురక్షితంగా తక్కువ ఖర్చుతో మనం హోమియోపతిలో ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. అందుకే దీన్ని దృష్టిలో పెట్టుకొని అనేక అవేర్నెస్ క్యాంప్స్ కానీ మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేస్తున్నాం. అట్లే క్లినిక్లో కూడా మనం హోమియోపతి మెడిసిన్స్ ద్వారా